అంటే ప్రతి కంట్రీ నుంచి ఒక్కొక్క ఇప్పుడు ఇండియా అనే కంట్రీ ఉందండి. షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్‌లో ఒక ఒక కేటగిరీ ఉంది. షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఉంది. ఆ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి మనం మన షార్ట్ ఫిల్మ్ సినిమా పంపియాలంటే బాలీవుడ్‌లో ఒక 50, 60 మూవీస్ పంపిస్తారు. హ్మ్. మన సౌత్ ఇండియా నుంచి కొన్ని పంపిస్తారు. రష్యా నుంచి పంపిస్తారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి పంపిస్తారు. చైనా నుంచి పంపిస్తారు. జపాన్ నుంచి పంపిస్తారు. అలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ మూవీస్ వాళ్ళకి వస్తాయన్నమాట. ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గాని వాళ్ళకి. వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇందులో బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే 5 బెస్ట్, 6 బెస్ట్, 5 బెస్ట్ తీసుకొని ఈ 5 బెస్ట్‌లో ఉన్న ఫస్ట్ మూవీకి ఏదైతే ఓట్స్ ఎక్కువొచ్చాయో దానికి ఆస్కార్ విన్ ఇస్తారనమాట. హుహు. అంటే ఈ నామినేటెడ్ వరకు ఎళ్ళటం ఎంత కష్టం చూడండి. ఇప్పుడు నామినేషన్ వరకెళ్ళాలంటే గూడా మనం ఎంతమందిని దాటుకొనెళ్ళాలి. హ్మ్. అలా మనోళ్ళు గూడా ఇంకా బాలీవుడ్ వాళ్ళు గూడా, ఇంకా టాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు గూడా ఇంకా కొంచెం ప్రయత్నించాలి. ఎందుకంటే బాగా ఫుల్ ఎక్స్‌పెన్సివ్‌గా తీస్తారు. మన యాహ్! ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది బాలీవుడ్డోళ్ళు గాని చాలా ఎక్స్‌పెన్సివ్‌గా తీస్తారు. అన్ని లాంగ్వేజెస్‌లో గాని, వేరే ఎక్కడికెళ్ళినా గాని మన ఇండియన్స్ కానీ, తెలుగు వాళ్ళు పక్కా ఉంటారు. మరి అవును. హాలీవుడ్‌లో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడానికి రీజన్ ఏంటంటారు? హాలీవుడ్‌లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మందండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చేసుకుంటారు. హ్మ్. తమిళ్ వాళ్ళు తమిళ్ ఇండస్ట్రీ చేసుకుంటారు. కన్నడ వాళ్ళు కన్నడ ఇండస్ట్రీ చేసుకుంటారు. మీరక్కడ ఆపర్చునిటీ ఎన్ రావాలి అంటే అక్కడ అక్కడ చదువుకొని ఉండాలి. లేకపోతే అక్కడ మీకు కాస్టింగ్ డైరెక్టర్స్‌తో ఎప్పటినుంచో తెలిసుండాలి. అలా వాళ్ళ